హాయ్ అండి. ఈరోజు వామన్నం ఎక్కుందాం. బాగుంటుంది, హెల్దీ ఫుడ్ కూడా. స్టవ్ వెలిగించుకున్నాను, వామన్నానికి వెలగలేదు. స్టవ్ వెలిగించి ఆయిల్ వేద్దామండి. ఓకే, ఆయిల్ వేసుకుందాం. కాస్త ఎక్కువే పడుతుందండి, కానీ వామన్నం చాలా మంచిదండి. వామ ఆరోగ్యానికి మంచిది, గ్యాస్ ట్రబుల్ పోతుంది, డైజెషన్ బాగా అవుతుంది. ఈ ఫుడ్ వారానికి 2 సార్లైనా తినాలండి. బ్రేక్ఫాస్ట్ టైంలోనైతే రోజుకు 2 చెంచాలు రైస్ పిల్లలకి పెడితే చాలా మంచిది. పిల్లలకేంటి పెద్దలకి కూడా చాలా మంచిదండి. మేము వారానికి 2 రోజులు శుక్రవారం పూట, బుధవారం ఉదయం చేస్తాను పిల్లలకి. శుక్రవారం మధ్యాహ్నం మేము తీసుకుంటామండి. ఇప్పుడు 3 మనుషులకి సరిపడగా చేస్తున్నాను. దానికి కావాల్సినవి వామండి, వెల్లుల్లిపాయలండి. వెల్లుల్లిపాయ 6 రెబ్బలు పెద్దవి తీసుకొని చిన్నగా కట్ చేసుకున్నాను. కరివేపాకు ముఖ్యంగా ఉండవలసినవి. తర్వాత ఎండుమిర్చి అండి. తర్వాత వాము తీసుకుంటున్నాను. తర్వాత ఆవాలండి, ఆవాలు. తర్వాత ఏమో గుండు మినపప్పు అండి. మన ఇంట్లో ఉంటుంది కదా గుండు మినపప్పు, ఇవే గుండు మినపప్పు అండి. పోపుకి సరిపడగా అండి, అది మన ఇష్టం. ఆవాలు, గుండు మినపప్పు, వామండి. వాము ఎంత వేసుకున్నా పర్వాలేదు, టేస్టీగానే ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది. తర్వాత హెల్దీ ఫుడ్ అండి, మెయిన్ పిల్లలకు ఆరోగ్యకరమైన ఫుడ్ అండి ఇది. అందరూ పెట్టండి, తప్పనిసరిగా పెట్టండి, ఒకసారి ట్రై చేయండి, కానీ టేస్టీగా కూడా ఉంటుంది.